ముద్దుగుమ్మ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న ఈ భామ తెగ వార్తలలో నిలుస్తుంది. ఈ మధ్య సందీప్ రెడ్డి వంగ దీపిక మధ్య చిన్నపాటి కోల్డ్ వారే నడిచింది. స్పిరిట్ కోసం దీపికాని సందీప్ సంప్రదించగా ఆమె పలు కారణాలతో తప్పుకుంది. అయితే అల్లు అర్జున్ అట్లీ సినిమాకి మాత్రం దీపికానే కథానాయికగా ఎంపికైంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెంచుకున్న ప్రముఖ నటి దీపికా పదుకొనే అరుదైన గౌరవం పొందారు. ఆమె హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డు లభించింది. మోషన్ పిక్చర్స్ కేటగిరీలో హాలీవుడ్ ఛాంబర్ దీపికాని ఎంపిక చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాలీవుడ్ బాలీవుడ్పై ఆమె పేరుతో త్వరలోనే ఒక స్టార్ను ఏర్పాటు చేయనున్నారు. ఇది చాలా అరుదైన అవకాశం. ప్రపంచవ్యాప్తంగా సినీ, సంగీత, టెలివిజన్, థియేటర్ రంగాలలో ఎంతో ప్రతిష్టతతో నిలిచే ఈ వాక్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేరడం ఒక గొప్ప గౌరవం. దీపిక ఈ గుర్తింపును పొందిన మొదటి జనరేషన్ ఇండియన్ నటీమణుల్లో ఒకరిగా నిలిచారు.